మనల్ని ఎవరైనా విమర్శిస్తూ ఉంటే మనకి కాస్త ఇబ్బందిగానే ఉంటుందండి. ఎందుకంటే ఆ విమర్శల్ని ఎదుర్కొనే వాళ్ళకి మాత్రమే ఆ కష్టమేంటో తెలుస్తుంది. నీకే పని చేత కాదు, నువ్వెందుకు పనికిరావు, ఇట్లాంటి మాటలంటూ మనలో ఉన్న ఆత్మవిశ్వాసం మీద దెబ్బతీయటానికి కొంతమంది చూస్తూ ఉంటారు. ఇట్లాంటి మాటల్ని పట్టించుకొని దిగులు పడుతూ గనక కూర్చున్నామనుకోండి, వాళ్ళు చెప్పిన మాటలన్నీ మనం యాక్సెప్ట్ చేసినట్టుగా అర్థం అన్నమాట. మన ఆత్మాభిమానాన్ని ఏమాత్రం తగ్గిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళాలి. అనుకున్న పనులు వాళ్ళకి బదులు చెప్పలేకపోయామేంటి? మనల్ని చేతగాని వాళ్ళు అని అన్నారు గదా! వాళ్ళకి ఎలా బదులు చెప్పాలబ్బా అని ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోకూడదు. ఒక్కొక్కసారి వాళ్ళకి మన సక్సెస్ బదులు చెప్తుంది. మన యొక్క విజయం వాళ్ళకి బదులు చెప్తుంది. నోటితోనే ప్రతి దానికి ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. గమనించగా మన యొక్క విజయం, మన యొక్క సక్సెస్ మన బదులు వాళ్ళతో మాట్లాడి తీరుతుంది. అప్పుడు మన విలువ ఏంటో వాళ్ళు తెలుసుకుంటారు. మన శక్తి సామర్థ్యాలని గుర్తిస్తారు. గుర్తించేసి వాళ్ళొచ్చి మన దగ్గర ఏమి చెప్పాల్సిన అవసరం లేదు. మనసులో ఒప్పుకుంటారు. అది చాలు మన విజయానికి.